ఎంతో ఈజీగా టేస్టీగా బాస్మతి రైస్తో చేసుకునే పులావ్ అండి. చూడండి రైస్ కూడా ఎలా పుల్లలుగా ఉందో. ఈరోజు సోయా పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్ బాస్మతి రైస్, 1 కప్ సోయా చంక్స్, అలాగే కర్రీ లీవ్స్, కొత్తిమీర, పుదీనా తీసుకోండి. 2 స్మాల్ సైజు టమాటా ముక్కలు తీసుకోండి. అలాగే మసాలా దినుసులు అండి: బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, జీరా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పచ్చిమిర్చి ముక్కలు తీసుకోండి 5-6, 2 ఆనియన్ ముక్కలు. ఈ ఇంగ్రీడియంట్స్తో సోయా పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా బాస్మతి రైస్ను ఒక బౌల్లో వేసి శుభ్రంగా 3-4 టైమ్స్ వాష్ చేసుకొని ఒక 30 మినిట్స్ పాటు నానబెట్టుకుందాం. ఇలా కడిగి పెట్టుకున్న రైస్లో క్లీన్ వాటర్ని తీసుకొని సోక్ చేసుకుందాం. మిల్ మేకర్ని కూడా వేడి నీళ్ళల్లో నానబెట్టుకుందామండి 10 మినిట్స్ పాటు. ఇప్పుడు సోయా చంక్స్ నానిపోయాయి కదండి, ఈ వాటర్ పడపోసి కూల్ వాటర్ తీసుకొని ఒకసారి మొత్తం అంతా స్క్వీజ్ చేసి మనం ప్లేట్లోకి తీసుకుందాం. మొత్తం అంతా స్క్వీజ్ చేసి ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు బియ్యం నానిపోయాయి కదండి, వీటిని కూడా స్ట్రెయిన్ చేసి తీసుకుందాము. ఇలా వడగట్టి తీసి పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి వేడి చేసుకుందాము. కుక్కర్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ వేడైంది, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. మసాలా దినుసులు వేసుకోవాలండి: దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, మిరియాలు వేసుకుందాం. అలాగే బిర్యానీ ఆకులు వేసుకొని వేయించుకుందాం. అలాగే పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేద్దాం. అలాగే ఆనియన్స్ దోరగా వేగేంత వరకు ఇలా మిక్స్ చేస్తూ కుక్ చేద్దాం. ఆనియన్స్ వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకుందాం పచ్చివాసన పోయేంత వరకు. ఆ తర్వాత టమాటా ముక్కలు వేసి వేయించుకుందాం. టమాటా ముక్కలు మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేద్దాం. 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేద్దాం. అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేద్దాం. 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేస్తాం. ఒకసారి కలుపుకుందాం. ఆ తర్వాత మిల్ మేకర్ని కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం అంతా కలుపుకుందాం. ఇలా 1 మినిట్ పాటు కుక్ చేసుకున్న తర్వాత మనము వడగట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర కూడా వేసి ఒకసారి మొత్తం అంతా కలుపుకొని వాటర్ని యాడ్ చేద్దాం. వన్ కప్ రైస్ తీసుకున్నాం కదా, 1 కప్కి 2 కప్స్ వరకు వాటర్ తీసుకుందాం. వాటర్ తీసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేద్దాం మొత్తం. ఇలా మిక్స్ చేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టి 1 విజిల్ వచ్చేంత వరకు దీన్ని కుక్ చేయాలి. మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేద్దాం. ఇప్పుడు 1 విజిల్ వచ్చిందండి, మనం కుక్కర్ మూత తీసి చూద్దాము.
నార్మల్గా అంతా గాలి పోయాక మనం కుక్కర్ మూత ఓపెన్ చేయాలి. చూసారు కదా, మన పులావ్ రెడీ అయిపోయిందండి. ఎంత చక్కగా కుక్ అయింది. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి. చూసారు కదండి, ఎంతో టేస్టీ సోయా పులావ్ రెడీ అయిపోయింది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.